నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఏపీలోని కృష్ణలంక పిఎస్ లో జరిగిన లాక్డ్ డెత్ ఇష్యూ తీవ్ర దుమారం రేపుతోంది. రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో కృష్ణలంక పిఎస్ ఇన్స్పెక్టర్ నాగరాజుపై వేటు వేసింది. దీనిపై వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సాయి కృష్ణ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఇక సీఐ నాగరాజును సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని డీజీపీతో పాటు సిపి, ఏసీపీ, సీఐకి కూడా ఇందులో సంబంధం ఉందని ఆరోపించారు. సాయి కృష్ణ తప్పు చేస్తే కోర్టుకు శిక్షిస్తాయి, కానీ పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకుని చంపేశారని విమర్శించారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి సయ్యద్ ఖాజా గారు జాయిన్ అయ్యారు, అండ్ వైసీపీ నుంచి రేగడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. ఇంకా అదేవిధంగా బీజేపీ నుంచి చంద్రశేఖర్ గారు, ఇక రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా సయ్యద్ ఖాజా గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఒకటి, ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఒకటి సిఐ సస్పెన్షన్ తో సరిపోతుందా? ఒకటి, ఎందుకంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లాకప్ డెత్ అని చెప్పేసి సర్కమ్స్టాన్సెస్ ప్రకారం అది మాట్లాడుతున్నారు, కానీ అది కూడా క్లారిటీ లేదు అసలు. ఎందుకంటే ఇంత ఎవరైనా పెద్ద క్రిమినల్ అయినా కోర్టు శిక్షించినా వాట్ ఎవర్ ఏం జరిగినా, ఒకవేళ గతంలో సందర్భాలు కూడా చూసాం, పోలీసులు ఎన్కౌంటర్ చేసినా అట్లీస్ట్ ఆ బాడీ అయినా కనిపించేది. కనీసం ఆ బాడీకి సంబంధించి ఏంటి, ఏమైపోయింది, చనిపోయాడా, బతికే ఉన్నాడా, అసలు మిస్ అయిందా ఏంటి, ఏం తెలియని సిచ్యువేషన్స్ లో ఒక సీఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటుందా ప్రభుత్వం అని చెప్పేసి విమర్శలు ఈవెన్ మాజీ సీఎం జగన్ నుంచి కూడా అవే కమెంట్స్ వచ్చాయి. కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. చూడండి, ఈ సాయి కృష్ణ మిస్సింగ్ గురించి ప్రభుత్వం ఏం చేయాలో ప్రభుత్వం పూర్తిగా చేస్తానికి సిద్ధంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఈ విషయంలో ఉన్నారు. ఎందుకంటే చట్టాన్ని చేతిలో తీసుకోవటం ఎవరికి కూడాను సంబంధించింది కాదు, మంచిది కూడా కాదు అది. కానీ అది మిస్ అయి ఉంది, అతను మిస్ అయ్యాడు. నెక్స్ట్ ఏంటంటే అలాంటి పనులు చేస్తే ప్రభుత్వంలో పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దానికి చట్టాలున్నాయి, దానికి కోర్టులున్నాయి. ఒకవేళ అది చేసుంటే ఎవరైతే ఏ అధికారులు అయితే చేశారో ఆ అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి ఒక శవరాజకీయం చేస్తానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానికి మనిషి ఒకవేళ చనిపోయాడు అని కన్ఫర్మేషన్ జరిగితే దానికి మేమందరూ కూడాను దానికి చింతిస్తాం, బాధిస్తాం. ఎందుకంటే చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకునే శక్తి ఎవరి దగ్గర లేదు, అది కోర్టు పరిధిలో ఉంటది, కోర్టులే చేసుకోవాలి. కానీ దీంట్లో ఏం చేస్తున్నారంటే ఎక్కడో స్టేషన్ లో ఎక్కడో ఒక సిఏ పరిధిలో జరిగిన పనికి, అది కూడా కన్ఫర్మేషన్ లేదు దీంట్లో, సిఏ పరిధిలో జరిగిన స్టేషన్ లో జరిగిన పనికి దానికి తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వానికి అంటగట్టడానికి చూశారు. దీన్ని శవరాజకీయాలు అంటారు. దీన్ని ప్రభుత్వం దీనికి సీరియస్ గా ఉందని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక హై లెవెల్ మీటింగ్ కూర్చోబెట్టి డీజీపీ గారితో హోమ్ మినిస్టర్ గారితో కూర్చొని దీనికి పూర్తిగా వివరణ కోరి దీనికి ఏ రకంగా దీని మీద మనం చర్య తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకు చర్య తీసుకోవాలని చెప్పేసి సీరియస్ గా చెప్పడం జరిగింది. దీనికి ఈ వైసీపీ నాయకులు దీనికి ఈ టైపుగా రాజకీయం చేస్తారంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు, ఆయన రౌడీ షీటర్ అంటారు, అదంటారు. అవన్నీ మాకు అనవసరం. జరిగింది ఏంటి, వాస్తవాలు ఏంటి? హైకోర్టు 29వ తారీఖు లోపు అతన్ని అక్కడ ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేకపోతే సీఏ మీద చర్య తీసుకుంటారని హైకోర్టు కూడా తెలియపరిచింది. దాని రకంగా ఫాలో అయిపోతారు అంతే తప్ప దీనికి ప్రభుత్వానికి సంబంధం ఏంటండి? ప్రభుత్వానికి సంబంధం లేదు కదండి. ప్రభుత్వానికి సంబంధం లేదు. అది ఒక స్టేషన్ లిమిట్ లో జరిగింది, ఏం జరిగిందో కూడా వాస్తవాలు తెలియదు కదా. ప్రభుత్వానికి సంబంధం లేదు. ఓకే, మీ పాయింట్ చెప్పారు, దాని గురించి ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఎస్, చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి, మీరెలా చూస్తున్నారు దేశవ్యాప్తంగా ఒక కస్టడీ మరణాలకు సంబంధించి? ఓకే మేడం, చిన్న కరెక్షన్ చెప్పండి. నేను బీజేపీ తరఫున కాదు, అనలిస్ట్ గానే వచ్చాను. ఓకే, నాకు పార్టీలతో సంబంధం లేదు. ఏంటి ఇప్పుడు
ఈ సార్ మాట్లాడారు కదా, హ్మ్. టీడీపీ సార్. ఓకే ఓకే, అయితే నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒక నిమిషం ఆగండి. లక్ష్మణ్ రావు గారు మాట్లాడిన తర్వాత నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటాను. లక్ష్మణ్ రావు గారు, గుడ్ మార్నింగ్. సునీత గారు గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. సో ఏదైతే కృష్ణలంక పిఎస్ లో ఈ లాకప్ డెత్ గురించి మాట్లాడుకుంటున్నారో అందరూ కూడా, ఆల్మోస్ట్ మే 9న జరిగిన సంఘటన ఇప్పటి వరకు 40 రోజులు కావస్తుంది. ఆ తల్లి రోదన పరిస్థితి అంతా చూస్తున్నాం. ఈవెన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లి స్వయంగా వెళ్లి అతని తల్లితో మాట్లాడడం కానీ పరామర్శించడం, అది నిజంగా యాక్సెప్ట్ చేయాలి. మంచి విషయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టెప్. ఏదైతే ఆ టైంలో వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆయనే కాదు, మిగిలిన రాజకీయ నాయకులు కూడా వెళ్తే మంచిదే. బట్ ఓకే, వాట్ ఎవర్, ఇవన్నీ జరిగినా మంచిదే. కానీ ఈ సమయంలో కులాల్ని తీసుకొస్తున్నారు. ఒక కాపు యువకుడిని చంపేశారు, లాకప్ డెత్ అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడి కులాన్ని ఎందుకు ఇంతవరకు బాగానే వచ్చినప్పుడు కరెక్ట్ టైంలో కులాన్ని ఎందుకు తీసుకొచ్చారు? కొత్తగా కుల రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు, శవ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఓ విమర్శలు వస్తున్నాయి. దాని గురించి ఏంటి? సునీత గారు అందరికీ నమస్కారం అండి. ఎవరైతే ఈ సాయి కృష్ణ అనే వ్యక్తిని మరి కిందట నెల 29వ తారీఖున అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు చేసి మరి ఆయన చనిపోయిన అంత్యక్రియలు కూడా పోలీసు వారే చేశారనేది వాస్తవంగా మనకు కనబడతాం. ఎందుకంటే విజయవాడ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి కృష్ణలంక ఏదైతే అక్కడ సిఐగా పనిచేస్తున్నటువంటి నాగరాజు, ఆయన ఆగడాలు మామూలుగా లేవు. మనం చూసాం, రాత్రి ఒక వీడియో వచ్చింది బయటికి. క్రాంతి కుమార్ అనే ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన వాళ్ళ తండ్రి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు. వాళ్ళ అబ్బాయి నిన్న మరి ఒక వీడియో బయటకు వచ్చింది, సెల్ఫీ వీడియో తీసుకొని నా సాగు కారణం సిఐ నాగరాజు గారు అని చెప్పి వీడియో తీసుకొని మరి పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. అంటే ఎంత చిత్రహింసలు, అంటే 3 నెలలుగా చిత్రహింసలు చేశాడని చెప్పి ఆయన లైవ్ లో వీడియో తీస్తుండగా చనిపోయాడంటే మరి సిఐ నాగరాజు యొక్క చిత్రహింసలు ఏ రోజుగా చేశాడో అర్థమవుతోంది. ఈ రోజు చూస్తే సాయి కృష్ణ విషయంలోకి వస్తే మరి సాయి కృష్ణని ఒక సిఐ నాగరాజు లాంటి సామాన్యుడే చంపగలడా? లేదు దీని వెనకతల వాళ్ళ బాసు ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంటైర్డ్ బాస్ గా ఉన్నటువంటి ఆ బాసు సూచనల మేరకు ఈ హత్య జరిగిందనేది మనం అనుకోవాలి. ఎందుకంటే సాయి కృష్ణని అరెస్ట్ చేయడం ఒక కేసులో ఆయన ఒప్పుకోవాలి. ఈ ఖచ్చితంగా సిఐ నాగరాజు ఎలాగైనా నువ్వు ఒప్పించాలి, ఆ కేసు తనే చేశాడు అని ఒప్పించాలని చెప్పి ఆయన 3rd డిగ్రీ చేయడం వల్ల ఆయన చనిపోయాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత మరి ఒక పోలీసు మహిళా అధికారి వెళ్ళి ఆ బాస్ కి చెప్పడం జరిగింది. అలాగైతే ఆ బాడీని మీరు క్లోజ్ చేయండి, డిస్మెంటల్ చేయండి, మరి ఆ బాడీ అక్కడ లేకుండా చేయండి అని బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళు చేశారన్నది మరి వార్తలన్న కథనాలన్న వస్తూ ఉన్నాయి. అలాగే మనకు అర్థమవుతోంది. సో ఇక్కడ ఒక జనసేన పార్టీ నాయకుడు ఎవరైతే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అమ్మిశెట్టి వాసు మరి 1 కోటి 2 కోట్ల బేరానికి ఇంటికెళ్లి సిఐ మంచివాడు, సిఐని మనం కాపాడాలి, మరి ఆ సిఐ ఏం చెప్తే చేస్తాడని చెప్పి 1 కోటి 2 కోట్లకి బేరమాడడానికి తన ఇంటికి వెళ్ళాడంటే అర్థం అవుతుంది. అసలు ఈ అమ్మిశెట్టి వాసుకి, సిఐ నాగరాజ్ కి, ఈ బిగ్ బాస్ కి, ఈ కేసుకు ఉన్నటువంటి ఆ లింక్ ఏంటనేది బయటకు తీయాలా? లేకపోతే ఈయన ఎందుకు వెళ్ళాడు? వీటి గురించి మీరు చెప్తున్న వాటికి సమాధానం అడుగుదాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులం ఎందుకు వచ్చింది, కుల రాజకీయాలు ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి విమర్శ కదా. సునీత గారు మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఎవరైనా ఏ కులంలో పుట్టాల్సిందే, ఏదో కులంలో పుడతారు. సో చనిపోయినప్పుడు పలానా కులంలో పలానా వ్యక్తి చనిపోయారు అనేది ఖచ్చితంగా మాట్లాడతారు. అయితే గతంలో ఇది వీళ్ళే ఈ కుల రాజకీయాన్ని తీసుకొచ్చింది మరి కూటమి ప్రభుత్వం కదా. అరే డాక్టర్ సుధాకర్ చనిపోతే మాదిగ సమాజం ఒక దళితుడు చనిపోయాడు, మరి డాక్టర్ సుధాకర్ అలా చనిపోయాడండి. అక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి జరిగిన వాగ్వాదం తీసుకొచ్చి గవర్నమెంట్ కి ఆపాదించలేదా వీళ్ళు? ఈయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో చనిపోతే గవర్నమెంట్ కి ఎలాగా ఆపాదిస్తారని అంటే మీరు అన్నారు కదా వాళ్ళ హయాంలో ఇలా జరిగిందని చెప్పేసి. సరే, వాళ్ళ బుద్ధి గడ్డి తినింది, మరి మీరేం చేశారు? మీరు కూడా అలాగేనా కులాన్ని ఎందుకు శవ రాజకీయాలు చేయడం అని చెప్పేసి మాట్లాడారు? రాజకీయ పార్టీలు అన్నప్పుడు రాజకీయాలు చేస్తాయి,
మరి వాళ్ళు అక్కడ రాజకీయం చేస్తున్నప్పుడు ఒప్పుకుంటున్నారు అయితే రాజకీయాలే చేస్తాయి. రాజకీయాలు చేయకండి ఇంకేం చేయం కదా, వినాలి అక్కడ. సో రాజకీయం కోసమే అయితే ఇప్పుడు అంటే సందర్భం సరే, ఒక న్యాయం కోసం, ఒక తల్లి న్యాయం కోసం, తల్లికి ఒక న్యాయం జరగాలి, కనీసం తన కొడుకుని కాల్చి తర్వాత బూడిదైన ఇవ్వండి అని తను మొరబెట్టుకుంటుంది అంత గట్టిగా. ఈ టైంలో రాజకీయమే చేస్తామని చెప్పడం ఎంత కరెక్ట్ అండి? నేను చెప్పేది నమ్మా, నీ చెప్పలు వినాలి. మేము రాజకీయం చేస్తున్నాము, ఈ విషయం పెట్టి మేమే రాజకీయం చేస్తాం మేము అనట్లా. మీరు ఆ చర్చ తప్పు పట్టించద్దు. గతంలో వాళ్ళు రాజకీయం చేశారు. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోతే ఆయనకి దళిత కార్డు వినియోగించారు, డాక్టర్ సుధాకర్ కి దళిత కార్డు వినియోగించి అది ప్రభుత్వం మీద తోశారు. ఇక దళితుల్ని చంపేశారు అని మరి వేరే వేరేగా వాళ్ళు వ్యక్తిగతంగా జరిగిన విషయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాగంట కట్టారు. మరి ఈ రోజు ఇద్దరు దళితులు, ఒక దళితుడు, ఒక మాదిగ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి, అలాగే ఒక కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు కూడా అదే సిఐ నాగరాజు ఆ వేరుపులు తాళలాగా చేయబోతే ఈ రోజున మరి వాళ్ళ కులాలు గుర్తుకు రావాలి. వాళ్ళ కులాల గురించి మాట్లాడరా? మీకు నచ్చినట్టు మీరు మాట్లాడిస్తారా? ఏంటంటే ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లికి బాధ్యతగా నిలబడాలి, ఆ తల్లిని ఓదార్చాలని చెప్పి ఆ తల్లికి ధైర్యం ఇవ్వాలి, ఆ కుటుంబం మేము అండగా ఉన్నామని చెప్పి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓదార్పిచ్చారు. ఆ కుటుంబానికి అండగా మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. ఏ హోమ్ మినిస్టర్ గారు ఎందుకు వెళ్ళకపోయారు? ఏ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళకపోయారు? పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళకపోయాడు? నారా లోకేష్ ఎందుకు ఇంటికి వెళ్ళకపోయాడు? ఎందుకు వాళ్ళ కుటుంబానికి భరోసా ఎందుకు వెళ్ళకపోయాడు? దీని గురించి టీడీపీ నాయకులందరూ ఏమయ్యారండి? నేను ఈ విషయం నేను మిమ్మల్ని అడిగే ముందే అప్రిషియేట్ చేశాను. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఇనిషియేటివ్ చాలా మంచి పరిణామం అని నేను మీకు ఇనిషియల్ లోనే నేను ఇది అడ్రస్ చేశాను. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు మనం చూసాం, చిన్నార జాహ్నవి తప్పైపోయి ఈ రోజుకి 12 రోజులు 13 రోజులు అవుతోంది. ఆ పిల్లని, ఆ తల్లిని, ఆ తల్లిదండ్రులు ఓదార్చాలి, అలాగే వీళ్ళని కూడా ఓదార్చాలి. అక్కడ ఒంగోలులో యాదవులు బల్లలో గొర్రెల కాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత పాశవికంగా దాడి చేసిన టీడీపీ నాయకుల మీద కేసులు లేవు. ఆ గొర్రెల కాపరుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి హింసించారు. వాళ్ళకి బాధ్యతగా అండగా నిలబడాలి. ఇదా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గం అంటే గుండెల మీద చేసుకుని బతుకుతామంటే ఎవరు గుండెల మీద చేసుకుని బతకట్లా. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని హింసించి పీడించి చంపేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. దళితులను లేదు, ఓసీ ఎస్టీ బీసీ మైనారిటీ లేదు, ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఎవరినో టార్గెట్ చేయడం, వాళ్ళు తీసుకెళ్లడం, ఈ ఆడపిల్లలు అయితే అత్యాచారాలు, మానభంగాలు, రేపులు, మటర్లు చేయించడం. మెగా టీఎస్ అని ఒకవైపు ఏమో ఇంకో కేసు నడుస్తూ ఉంది. ఈ కేసులన్నింటిలో కూడా డైవర్షన్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ గా ఈ యొక్క విషయాలు నడుస్తూ ఉన్నాయి. మెగా టీఎస్ మర్చిపోయాం, మెగా టీఎస్ గురించి మాట్లాడటం లేదు. లేదా 60 శ్రీధర్ అనే విషయం మర్చిపోయాం. 60 శ్రీధర్ ఒక అమ్మాయికి 6 సార్లు 7 సార్లు ఫండ్ చేసి తీయించాడు. అమ్మాయి న్యాయం కోసం వస్తే అమ్మాయిని కర్రతో కొట్టడం జనసేన పార్టీ వాడు, ఆ విషయం మర్చిపోయాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఇబ్బందుల గురించి మర్చిపోయాం, నిరుద్యోగ సమస్యలు మర్చిపోయాం, సూపర్ సిక్స్ మర్చిపోయాం, సంక్షేమ పథకాలు మర్చిపోయాం, డెవలప్మెంట్ మర్చిపోయాం. రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఆ 3 కేసులు, 6 మానభంగాలు, 7 మటర్లాగా ఇదే పరిపాలన జరుగుతుంది తప్ప ఎక్కడ సంక్షేమం, డెవలప్మెంట్ లేకపోతే ఎవరికైనా మీరు గుండె మీద చేయాల్సిన బతకాలన్న భరోసా మాత్రం కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్తా ఉన్నా. ఓకే అండి, లక్ష్మణ్ రావు గారు మీ పాయింట్స్ మనం సేవ్ చేసుకుందాం, వాటి గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. అంతకంటే ముందు ఇద్దరు అనలిస్టులు వెయిట్ చేస్తున్నారు. 30 సెకండ్స్ అమ్మా. ఎవరైతే ఈ సిఐ నాగరాజుని సస్పెండ్ చేసాం, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిపోయారు, చంద్రబాబు నాయుడు గారికి ఆక్రోశం వచ్చింది, కోపం వచ్చింది. ఏంటి సార్ ఇవే మీకున్నటువంటి ఎల్లే మీడియాలో, ఎల్లే పత్రికల్లో ఏదైనా చంద్రబాబు నాయుడు గారి కోపం, చంద్రబాబు ఆక్రోశం ఎక్కడ వచ్చింది తల్లి? ఆయనకు ఈ వయసులో 75 సంవత్సరాల్లో ఆక్రోశం, కోపం, ఆవేదన, ఆక్రందన వస్తే ఆయనకి మరి ఏం చేయాలో మనందరికి తెలిసిందే. మీరు ఎందుకు రాత్రి పేపర్లో చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది, ఆక్రోశం వచ్చింది, ఆవేదన వచ్చింది, ఎక్కడ వదిలేస్తే తక్కాలి కదా. ఓకే అండి లక్ష్మణ్ రావు గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీ పాయింట్స్ మనం నోట్ చేసుకున్నాం. మీరు అడిగిన 30 సెకండ్స్ అయ్యింది. ఎస్ మస్తాన్ రావు గారు, ఒక నిమిషం అండి. లక్ష్మణ్ రావు గారు, ఇదే పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నాం, వాళ్ళ అభిప్రాయం తీసుకొని మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. డీసీపీ కానీ వీళ్ళందరికీ సంబంధం ఉంది.
వీళ్ళందరినీ కూడా Yes, భద్రం yes, చేయాలి. అది అడుగుదామండి, దాని గురించి అడుగుదాం, ఒకసారి అడుగుదాం. సయ్యద్ గారు కూడా వింటున్నారు కాబట్టి ఆయన టైంలో ఆయన దాని వాటన్నింటికి జవాబు చెప్తారు. ఒక నిమిషం లక్ష్మణ్ రావు గారు, ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ ఇస్తాను సమయం. సెకండ్ రౌండ్ లో మళ్ళీ మాట్లాడొచ్చు. చందు అన్న అబ్బాయి అక్కడ పోలీస్ స్టేషన్ లో జరిగిందంతా బయట పెట్టాడు. కేసు నేను ఉన్నాను, నా కళ్ళ ఎదురుగా ఆ సాయి కృష్ణని కొట్టారు, హింసించారు, బాధించారు, చంపేసిన పరిస్థితి వరకు తీసుకొచ్చారు, నన్ను వదిలేశారు, ఆ వ్యక్తిని చంపేశారని చెందిన వ్యక్తి ఒక క్రిమినల్ అబ్బాయి ఆ స్టేషన్ లో నాకు అర్థమవుతుంది, మీరు చెప్పిన పాయింట్స్ నాకు అర్థమైంది. వాళ్ళు కూడా ఒకసారి జవాబు చెప్తారు. మస్తాన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మస్తాన్ రావు గారు, సిచ్యువేషన్ చూస్తున్నారు. పార్టీలకు ఇప్పుడు ఇందాక అటు టీడీపీ నుంచి వైసీపీ నుంచి 2 వర్షన్స్ మీరు వినడం అయితే జరిగింది. సో ఈ ఒకటి ఆ స్టేషన్ పరిధిలో ఉన్న దాన్ని ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఈ పరిస్థితిలో ఒక తల్లికి కావాల్సింది కనీసం చివరి చూపైనా కావాల్సిందే, ఆ కనీసం అది కూడా దక్కని సిచ్యువేషన్. వాట్ ఎవర్ అతను ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే కానీ కనీసం ఒక చివరి చూపుకైనా నోచుకొని పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా పోలీస్ వ్యవస్థ మారిపోయిందని చెప్పేసి అంటే ఒక్కరి వల్ల వ్యవస్థకి ఒక మచ్చ వచ్చే పరిస్థితి ఉంది. మీరు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ లాకప్ డెత్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కేసులు ఇవన్నీ రోజు రోజుకు పెరిగిపోతున్నాయని మాట్లాడుతూనే ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నిజంగా ఏమైనా రాజకీయాలు జరుగుతున్నాయా, లేదంటే ఆ తల్లికి న్యాయం చేసే దిశగా ఏమైనా జరుగుతుందా? కేవలం అటు ఎస్ఐని సస్పెండ్ చేస్తే సరిపోదు, ఎందుకంటే ఒక స్టేషన్ పరిధి అంటే కానిస్టేబుల్ ఉంటారు, ఆ పైన ఉన్నతాధికారులు ఉంటారు, వీళ్ళందరి వరకు వెళ్లకుండా ఒక ఎస్ఐ వరకు వెళ్తుందా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఈ కేసు పైన? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు ఈ కేసులో మనం వాళ్ళ తల్లి వాళ్ళ మేనమామలు చెప్పిన అన్ని మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ కేసులో పోలీసు అధికారులు ఎవరైతే నాగరాజు ఉన్నారో అతను తప్పు చేసినట్టుగా కనిపిస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు అతను బయటికి రాలేదు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేసులో ప్రధానంగా చూడాల్సిన అంశాలు ఏంటంటే గాదే సాయి కృష్ణ అనే అతను సస్పెక్ట్ షీటర్, దానిలో అనుమానం లేదు. సో అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నాయి. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో అటెండ్ చేయించాలి. ఇది ప్రాథమికంగా జరగాల్సిన అంశం. మే 9వ తారీఖున అతను ఇక్కడి నుంచి కేసులు ఎక్కువగా ఉన్నాయి, పోలీసులు వేధిస్తున్నారని చెప్పేసి మార్కాపురం వెళ్ళి అక్కడ పని చేసుకుంటున్నాడు అనేది వాళ్ళ తల్లి చెప్పింది. సో అయినా కూడా మార్కాపురం వెళ్ళి అక్కడ అందరూ చూస్తుండగా అతన్ని తీసుకొచ్చారు పోలీసులు, అక్కడ ఉన్న సాక్షులు. ఎందుకంటే ఇదంతా కూడా న్యాయవాదుల బృందం వెళ్ళినప్పుడు వెల్లడైన అంశం. సో అతన్ని తీసుకొచ్చారనేది వాస్తవం. అతను తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఎందుకు అటెండ్ చేయించలేదు, అసలు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ లో అతని పేరు ఎందుకు ఎక్కించలేదు, ఎక్కించారా లేదా ఈ రోజు కూడా ప్రభుత్వం చెప్పలేదు. సో చట్ట ప్రకారం మీరు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసినప్పుడు తీసుకొచ్చినప్పుడు పోలీస్ రికార్డుల్లో చేర్చి తెల్లారి ఒక 24 hours లో కోర్టులో అటెండ్ చేయించారు. సో ఈ రోజు జూన్ 19వ తారీఖు వచ్చాం. ఇప్పటికి ఆమె 10-15 సార్లు సిపి గారిని, అక్కడ ఉన్నతాధికారులని, ఏసీపీ, డీసీపీ అందరినీ కలిసిందని కూడా చెప్పిన తర్వాత ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో పాటు సిఐ మీ అబ్బాయి చచ్చిపోయాడు అనుకో దండేసుకో అని చెప్పేసి చెప్పడం కూడా చాలా అమానుషమైన విషయం ఆమె వెల్లడించిన ఆధారాలను బట్టి చూస్తే. సో ఇంకోటి ఏంటి, ఇక్కడ సిఐ తరఫున కొంతమంది మా దగ్గరికి వచ్చారు, అతను చనిపోయింది ఏదో చనిపోయాడు, ఇక మనం కాంపెన్సేషన్ ఇద్దామనేది కూడా కొంతమంది ప్రపోజ్ చేశారని వాళ్ళ మేనమామూలు నవరంగ్ అండ్ నాగేశ్వరరావు, మునుపూడి నాగేశ్వరరావు గారు కూడా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా కూడా వెల్లడించారు. సో ఇదంతా కూడా చూస్తే ఏంటంటే అసలు మానవ హక్కులకి ఎక్కడా కూడా చోటు లేదేమో. ఎందుకంటే అతను నేరగాడే, దానిలో అనుమానం ఏం లేదు. ఎందుకంటే పోలీసులు వెల్లడించిన అంశాల ప్రకారం చాలా కేసులు ఉన్నాయి, పోక్సో కేసులు ఉన్నాయి, అతను జైలుకి కూడా వెళ్ళొచ్చాడు, మర్డర్ కేసులు ఉన్నాయి, ఇంకా అబ్యూజ్డ్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు ఉన్నాయి, ఉండొచ్చు. కానీ అతనికి కూడా హక్కు ఉంటుంది. నేరగాడైనా కూడా మనం పరివర్తన కోసం జైలు పెట్టాం, కోర్టులు పెట్టాం, కోర్టుల ద్వారా జైలుకి వెళ్ళాలి. వీళ్ళెవరు చంపేయడానికి అనేది పాయింట్. వాళ్ళ తల్లి ప్రశ్నిస్తున్న విధానం చూసి చాలా హృదయదారకం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట్లోనేమో మీ అబ్బాయి ఉన్నాడు, 2 రోజుల్లో పంపిస్తామని చెప్పారు. ఆ తర్వాత చూస్తేనేమో అతను ఆనవాళ్ళు కనిపించకుండా పోయింది. న్యాయవాదులు తీసుకెళ్ళినా కూడా పంపించేస్తామని నేను చెప్పారని ఆ న్యాయవాది కనకదుర్గ కూడా చెప్పారు, వాళ్ళకి బంధువు అవుతారంట సాయి కృష్ణ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని తీసుకెళ్లి నిజంగా జరుగుంటే గనక, అంటే చిత్రహింసలు పాలు చేసి, ఏది ఈ రోజుల్లో ఇది మధ్యయుగాల కాలం నాటిలో గోళ్లు పీకటం, తలకాయలు నరకటం ఇల్లు చూసాం మనం, రాజులు అలాంటి రాజుల కాలంలో. ఇప్పుడేంటిది, ఇది డెమోక్రసీలో నిజంగా ఇవన్నీ జరుగుంటే గనక
చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉరివేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం మొన్న చూసాం, మార్చిలో తమిళనాడు కోర్టు తీర్పిచ్చింది. ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి తండ్రి కొడుకుని చంపేస్తే 9 మంది పోలీసులకి ఉరివేసిన పరిస్థితి కూడా ఉంది. అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం పేపర్లలో. చూసినా కూడా ఇలా పోలీసులు ఇలా బరితెగించారు. నిజంగా జరుగుంటే చెప్తున్నాను నేను, నిజంగా ఇదే జరుగుంటే మరి వాళ్ళని ఎలా చూడాలి అనేది కూడా మనం చూడాల్సిన అంశం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఇంకో క్రాంతి కుమార్ అనే అతను కూడా చనిపోయాడు అనేది కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దాని మీద కూడా జరుగుతూ ఉంది ఎంక్వైరీ చేయాలనేది. సో ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది, ఎంక్వైరీ చేసింది. అయితే నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేసినంత మాత్రానో ఏదో విచారణ పేరుతో కాలయాపన చేస్తే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం అనేది చుట్టుకుంటుంది. దీన్ని వీలైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేసి, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏంటి, అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, లోపల నిజంగా ఫుటేజ్ అంతా బయట పెట్టడం. హైకోర్టు ఆల్రెడీ ఇష్యూ చేసింది నిన్న, సీసీటీవీ ఫుటేజ్ అంతా జాగ్రత్త పరచండి, మొత్తం మా ముందు ఉంచున్నది కూడా చెప్పింది. ఇంకోటి ఏంటంటే, ఈ నెల 29వ తారీఖు నిజంగా అతను బతుకుంటే అనే మాట హైకోర్టు అనలేదు, అతన్ని మా ముందు అటెండ్ చేయించండి అనేది కూడా చేసింది. సునీత గారు నాకు 2 నిమిషాలు ఇవ్వండి, నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో కస్టోడియల్ ఇదంతా కూడా నేనేమంటానంటే, ఖచ్చితంగా ఆ తల్లికి న్యాయం జరగాలి. ఆమె అడుగుతున్న విధానం, రోదన చూస్తే అసలు ఆ బూడిద ఇవ్వండి అని అంటాం అనేది అసలు ఇప్పుడు ఎవరైనా బూడిద కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మానవ హక్కులు కానీ పౌరుల హక్కులు కానీ ప్రమాదంలో పడతాయి. ఇక్కడ ఏమంటానంటే, మీరు 2 అంశాలు నేను ప్రస్తావిస్తా. ఒకటి, ఇప్పుడు మీరు డిబేట్కి మమ్మల్ని పిలిచారు. ఏంటంటే, సాయి కృష్ణ అనే వ్యక్తికి సంబంధించి కస్టోడియల్ డెత్ జరిగిందనే ఆరోపణలు వచ్చినాయి, దీని గురించి డిబేట్. కానీ మీరు ఎక్కడా కూడా కాపు యువకుడు సాయి కృష్ణ అని చెప్పలేదు. మీరు మాకు సాయి కృష్ణ అనే వ్యక్తి మాత్రమే చెప్పారు. అంటే ఏంటి, కొన్ని పత్రికలు ఏం చేస్తా ఉన్నాయి, మీడియా కూడా కాపు యువకుడికి అన్యాయం జరిగింది, కాపు యువకుడిని వేధిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కాపులు. సో మీరు ఏదైతే ఇందాక చెప్పారో ఇది తప్పు. ఒక పౌరుడి హక్కులు భంగం కలిగితే దాని గురించి మనందరం పోరాడదాం. అంతేగాని కాపు యువకుడు అనేది చెప్పడం అనేది ఖచ్చితంగా సమాజంలో కులాల కుంపట్లు రాజేయటమే. అంటే కులాల కుంపట్లు రాజేయటం ద్వారా ఏం జరిగింది, సమాజంలో అశాంతి పెరిగిద్ది, అభివృద్ధి కుంటుపడి. రెండోది ఏంటంటే, ఇక్కడ కస్టోడియల్ టార్చర్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఈరోజు అది యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు, నాకు మామూలుగా వచ్చిందో తెలియదు, ఈ రోజు హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సునీల్ నాయక్ అని ఐపీఎస్ అధికారి ఉన్నాడు, ఆయన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ జరిగిందండి. గతంలో మన భారతదేశ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ జరిగితే దానిలో సునీల్ నాయక్ కూడా పాత్రధారి. ఏమంది, పార్లమెంటు మీద దాడి చేస్తే ఎంత సీరియస్ నేరమో, కస్టోడియల్ టార్చర్ లో రఘురామకృష్ణరాజు మీద ఆ విధంగా టార్చర్ చేసే కేసులో ఇతను ఉండటం కూడా అంతే నేరం అని చెప్పి. అంటే కస్టోడియల్ టార్చర్ లో పౌరుల హక్కులకు భంగం కలిగితే ఏంటో ఈ రోజు హైకోర్టు చెప్పింది. కానీ మరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ లో ఎవరెవరు నిందితులుగా ఉన్నారో మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కస్టోడియల్ టార్చర్ లో నిందితులుగా ఉన్నారు, అదేవిధంగా సునీల్ కుమార్ గారు ఉన్నారు, ఇంకా 3-4 పోలీసు అధికారులు ఉన్నారు. సో కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆయన మీద కేసు ఉంటే ఒకటి, సాయి కృష్ణ మీద కేసు ఉంటే ఒకటి కాదు. రెండోది, కాదంబరి జత్వాని అని మీకు తెలిసే ఉంటది సునీత గారు, గతంలో కాదంబరి జత్వాని కస్టోడియల్ టార్చర్ జరిగింది. ఏంటి, 3 ఐపీఎస్ అధికారులు ఆమెని ముంబై నుంచి ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చి విజయవాడలో ఇబ్రహీంపట్నంలో ఒక గెస్ట్ హౌస్ లో ఉంచి కస్టోడియల్ టార్చర్ చేశారు. దానిలో 3 పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. సో ఆ ప్రభుత్వంలో కస్టోడియల్ టార్చర్ జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ పోలీసు అధికారులు ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వం తరఫున కస్టోడియల్ టార్చర్ ఆ యొక్క ఉన్నతాధికారుల, నాయకుల అదే విచారణలో తేలింది. ఎందుకంటే ఇంకా రఘురామకృష్ణరాజు కేసులో మనకి నిందితులు మొత్తం క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఇక్కడ కాదంబరి జత్వాని కేసులో శిక్షలు పడలేదు. ఇప్పుడు నాగరాజు విషయంలో నేననేది ఏంటంటే, ఏ కేసులో అయినా కస్టోడియల్ టార్చర్ అనేది సరైంది కాదు. ఆ పోలీస్ అధికారులు కానీ ఎవరైతే దాని వెనకాల ఉన్నారో రాజకీయ నాయకులు కానీ వాళ్ళందరికీ శిక్షలు పడాలి. కానీ కస్టోడియల్ టార్చర్ అంటే ఈ ప్రభుత్వంలో జరిగితేనే మనం డిమాండ్ చేయటం, ఆ ప్రభుత్వంలో జరిగితే కాదు. ఏ ప్రభుత్వంలో అయినా మానవ హక్కులు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసమో ఇంకోటి కోసమో కులాల కుంపట్లు రాజేస్తామంటే అది ప్రజలు హర్షించరు. ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారు, కింద కూర్చోబెడతారు. ఆ విషయాన్ని రాజకీయ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్తారు. చంద్రశేఖర్ గారు,
సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటండి ఈ విషయంలో? మస్తాన్ రావు గారి మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? 100% ఏకీపిస్తాం మస్తాన్ రావు గారి మాటలు. ఎందుకంటే అమ్మా, గత ప్రభుత్వంలో కాదంబరి జత్వాని అనే ఆవిడ మీద కేసు ఉన్నప్పుడు 2 IPS ని సస్పెండ్ చేశారు. ఒక IPS జైలుకి కూడా వెళ్ళాడు, సీతారామరాజు గారు. ఇంకా బెయిల్ వచ్చిందో రాలేదో నాకు ఐడియా లేదు. బెయిల్ వచ్చే ఉంటుంది, ఇప్పుడు బెయిల్ వచ్చి ఉంటుంది. అలాగే ఈ సాయి కృష్ణ అనే కేసులో ఈ సిఐని, ఎస్పీని, డిఎస్పీని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం. నిజంగా ఈ ప్రభుత్వం స్వచ్ఛమైన ప్రభుత్వం అని అనుకుంటే వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టేయాలి. వీళ్ళని సస్పెండ్ కాదండి కావాల్సింది, అరెస్ట్ చేయాలి. రేపు 29వ తారీఖు సాయి కృష్ణని కోర్టులో సబ్మిట్ చేయాలి అన్నప్పుడు ఎవరిని సబ్మిట్ చేస్తారు? అసలు సబ్మిట్ చేయడానికి మనిషి ఎక్కడ ఉన్నాడు? కాల్చి పూడి చేసిన ఎవిడెన్స్లు అక్కడ క్లియర్ గా కనపడుతున్నాయి కదా. కోల్డ్ పీకి డాక్టర్ చేత, ఆర్ఎంపీ డాక్టర్ చేత వైద్యం చేయించారు కదా. ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా. శవాన్ని 2 తీసుకెళ్లారు, 2 కానిస్టేబుల్స్ తీసుకెళ్లారు, శ్మశానంలో కాల్ చేశారు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు కదా. ఇంకోటి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులే బేరసారాలకు వచ్చారంటే, అంటే అమ్మిశెట్టి వాసు టీడీపీ ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు జనసేన పార్టీ అని అంటున్నారు. తర్వాత ఈ బేరం కోసం వెళ్ళింది జనసేన తాలూకు వ్యక్తి అమ్మిశెట్టి వాసే. అంటే ఎవరు పంపించారు ఈ వాసుని, అమ్మిశెట్టి వాసుని ఎందుకు పంపించారు? అంటే 2 కోట్లు ఇస్తే మనిషి వచ్చేస్తాడా? అదే వాళ్ళ ఇళ్లలో జరిగితే వాళ్ళు ఎలాగే చేస్తారా? న్యాయమేనా? ఇంత అరాచకం. ఏ కేసు మొన్న 12 రోజులు అయింది, ఒక పాప కనపడక కాకినాడ దగ్గర, ఈ రోజు వరకు గుర్తులేదు. ఒక పాపని, 6 ఏళ్ల పాపని రేప్ చేసి మర్డర్ చేసి కాలంలో పడేశారు ఆ నదిలో. ఆ కేసు ఇప్పుడు ఎన్నాళ్ళైంది? దగ్గర 6 నెలలు అయిపోయింది, ఇప్పటివరకు ఇది లేదు. మొన్న తాగి తూగి రచ్చ చేసిన ఒక ఎమ్మెల్యేని మాత్రం వదిలేశారు. ఎవరింటి మీదకి అయితే వెళ్ళారో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇదేమయ్యామండి? ఇదేం కూటమి ప్రభుత్వం? అది ఇంత అరాచకం మరి దారుణంగాను. న్యాయం అనేది సమానంగా ఉండాలి. సిఐ నాగరాజు గారి అకృత్యాలు చాలా ఉన్నాయని మీడియాలో వస్తుంది. ఇంకొక విషయం, ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి యొక్క లాకప్ డెత్ కేసుని ఇప్పటి వరకు అదర్ మీడియాస్ ఏవి చూపించట్లా. అదర్ మీడియాస్ అంటే లైక్ TV5 కానీ, మహా టీవీ కానీ, ఈటీవీ కానీ ఇవేవి చూపించట్లా. అదే వేరే గత ప్రభుత్వంలో జరిగిన కేసులన్నింటినీ తవ్వి తీశారు. ఇప్పుడు ఎందుకు తీయట్లేదు? తీయడానికి వాళ్ళకి దమ్ము లేదా? ఈ మీడియాలకి వీళ్ళగా దమ్ముడు పోయిందా మీడియా? ఇంత అరాచకమా మరిన్నో? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది, భ్రష్టు పట్టిపోయింది. ఇంతకు మించి వేరే ఆలోచన. ఎందుకంటే ఇంతకు జరుగుతున్నా సరే బీజేపీ నాయకులు ఒక్కళ్ళు నోరెత్తలేదు, జనసేన నాయకులు ఒక్కళ్ళు నోరెత్తలేదు. జనసేన కార్యకర్త జనసేన కార్యకర్తలకు బిడ్డగా చనిపోయింది. జనసేన నాయకులు ఏమైపోయారు? బేరాలు చేస్తారా? మేము ఉన్నాం మీకని భరోసా ఇవ్వలేకపోయారు. కులాలు అంటగడుతున్నారు, మతాలు అంటగడుతున్నారు. మటర్కి మతాలు అంటగడతారా? కులానికి చావు కులాలు అంటగడతారా? ఇదేనా ఇదేం పాలన? అసలు వ్యక్తి చనిపోయినప్పుడు ముందు సానుభూతి తెలపడం మానవత్వాన్ని మర్చిపోయి ఏది పడితే ఈ కులాలు మతాలు అంటగట్టేసి. ఇంకొక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం అంటే అసలు ఈ కేసు గురించి హోమ్ మినిస్టర్ గారికి తెలియదు. ఇది ప్రెస్ మీట్ లో ఆవిడ చెప్పారు. తర్వాత చింతమనేని ప్రభాకర్ గారు హల్చల్ చేసింది మాత్రం ప్రెస్ మీట్ లో ఆవిడ నాకు అసలు తెలియదు, దీని మీద చూస్తాం, ఆలోచిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వెలిపించారు, హెడ్లైన్ లో పెట్టారు. ఆగ్రహం వెలిపించి ఎవరి మీద ఆగ్రహం వెలిపించారు? మీ సిఐ నాగరాజుని ముందు అరెస్ట్ చేసి లోపల పడండి. సిఐ నాగరాజుతో పాటు ఈ అప్లైన్ లో ఉన్న 3 తీసి లోపల పడేయండి. అంటే ఇది వీళ్ళు ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే నేను భావిస్తాను. ఇది ప్రభుత్వం చేస్తున్న హత్యలే. ఇది చాలా తప్పమ్మా. ఇది ఇటువంటి అరాచకాలు చేయకూడదు. ప్రభుత్వం పరుగుపోతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద నాకు కోపం లేదు. చంద్రబాబు నాయుడు గారు మంచి రాజకీయవేత్త, మంచి నాయకుడు. కానీ ఈ కింద ఉన్న ఈ చిన్న చోటమోట నాయకుల వల్ల ఇటువంటి
పనికిరాని బ్యాచ్ వల్ల చంద్రబాబు నాయుడు గారు పరుగు పోతుంది. ముందు చంద్రబాబు నాయుడు గారు ఈయన రెడ్ బుక్ అనే దాన్ని పక్కన పెట్టి రాజకీయం చేయమనండి, నిజమైన పాలన. ఓకే అండి, మీ పాయింట్స్ నోటెడ్. ఎస్ సయ్యద్ ఖాజా గారు, సో చాలా ప్రశ్నలు అటు ప్రభుత్వాన్ని వైపు వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కదా, ఒక స్టేషన్ పరిధి వరకు ఉన్న కేసుని అటు రాజకీయం చేస్తున్నారు, ప్రభుత్వానికి అంటగడుతున్నారు అని చెప్పేసి. ఈ పాయింట్కి అయితే నేనే ఏకీభవించాను. ఎందుకంటే కూడా ఒక పోలీస్ అధికారి తప్పు చేస్తే గనక దానికి సంబంధించి వ్యవస్థ యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ వ్యవస్థ యాక్షన్ తీసుకోకపోతే ఆ వ్యవస్థ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఒకవేళ తప్పు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అంటారు. ఇప్పుడు ఈవెన్ ఇందాక లక్ష్మణ్ రావు గారు అన్నట్లు జ్ఞానేశ్వరి కేసు కానీ ఇంకా చాలా కేసులు ఒక్కొక్కటి వస్తుంది. దేని గురించి కూడా ప్రభుత్వం అంత సీరియస్ గా లేదు. వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వ ఫెయిల్యూర్ గానే పరిగణిస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే కేవలం సిఐ పైన వేటు వేస్తే సరిపోదు. ఒక కేసు పరిధి అన్నప్పుడు కానిస్టేబుల్లను విచారించాలి, ఉన్నతాధికారులను విచారించాలి, అతని పైన ఆఫీసర్లకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. వాళ్ళందరిని ఎందుకు విచారించట్లేదు, ఎందుకు ఈ కేసుని ఇంకా ముందుకు తీసుకెట్లేదు, వేటుతోనే సరిపెడతారా అని కూడా అడుగుతున్నారు. కాబట్టి ఏంటి న్యాయం, ఏంటి ఆ తల్లికి? ప్రభుత్వం ఈ కేసులో సీరియస్ గా లేదు, విచారణకి చెప్పట్లేదని చెప్పడం అవాస్తవం అండి. దీంట్లో పూర్తిగా నిన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు దీనికి పూర్తిగా విచారణ జరిపించండి, సమగ్రంగా విచారణ జరిపించండి చెప్పడం జరిగింది. దీంట్లో ఏ అధికారి తప్పు చేసినా ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు కొంతమంది మనకు మాట్లాడటం జరుగుతుంది. ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూటమి నాయకులే దీనికి హత్య, కూటమి ప్రభుత్వమే దీనికి హత్య చేయించినట్టు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఆయనకి నేనేం చెప్పదలుచుకుంటానంటే, ప్రభుత్వం అన్న తర్వాత, అధికారులు అన్న తర్వాత ఎవరు ఎక్కడ ఏం తప్పు చేశాడు అనేది దానికి ప్రభుత్వం సంబంధం లేదు. కానీ జరిగింది అయితే ఆ తల్లికి అన్యాయం జరిగింది. ఒక బిడ్డ ఒక స్టేషన్ లో చనిపోయాడని చెప్పేసి ధృవీకరణ జరిగిపోతే అది ముమ్మాటికి తప్పే. అది ఎస్ఐ అవ్వచ్చు, సిఏ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, డీజీపీ కూడా అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. దీంట్లో ఎవరైతే ఈ తప్పు చేసి ఉంటాడో అతను ఖచ్చితంగా దానికి ఆ శిక్షకు బాధ్యులు అవుతారు. దీనికి ప్రభుత్వానికి తీసుకెళ్లి అడ్డగట్టడం అనేది కరెక్ట్ కాదని నా భావన. ఎందుకంటే సీఎం గారు స్వయంగా ఆయనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగిందంటే పూర్తిగా మాకు వివరణ కావాలని చెప్పిన తర్వాత దాంట్లో వాళ్ళు తీసుకునే యాక్షన్ రాబోయే రోజులు ఇంకా యాక్షన్ తీసుకుంటారు కదా. ఓకే, మీరు అంటున్నారు కదా సీఎం మాట్లాడిన తర్వాత యాక్షన్ స్పీడప్ అవుతుందని. ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? 100% ప్రభుత్వం దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందండి. అదే ఎంతవరకు వచ్చింది కేసు? ఎంతవరకు వచ్చింది? ఎవరెవరిని ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఎంత మేర ఏమైనా వచ్చిందా ఇన్ఫర్మేషన్? ప్రాథమిక విచారణలోనే ఉంది కదమ్మా, ప్రాథమిక విచారణలో ఉంది. కానీ సీరియస్ గా దీనికి స్పీడప్ చేయమని ఇందాక చంద్రశేఖర్ గారు ఒక పాయింట్ అన్నారు, ప్రభుత్వంలోకి రాగానే అటు రెడ్ బుక్ అని చెప్పేసి అన్ని పాత కేసులు అన్ని తీసుకొని ఎంత ఫాస్ట్ గా అక్కడ పనిచేస్తారు, ఇక్కడ ఎందుకు ఆ ఫాస్ట్నెస్ కనిపిస్తలేదు, ఆ స్పీడ్ ఏమైంది ప్రభుత్వానికి అని చెప్పేసి అడుగుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి దీనికి సంబంధం లేదు కదమ్మా, ఈ కేసుకి సంబంధం లేదు కదమ్మా. అంటే పెండింగ్ ఉన్న కేసులన్నీ, ఎక్కడో పాతుకుపోయిన కేసులన్నీ తీశారు బయటకు. ఓకే, ప్రజలు కూడా అనుకున్నారు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తుంది, పోలీసులు చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు పోలీసులు పనిచేసినా ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు పోలీసులు ఏదైనా తప్పు చేసినా ప్రభుత్వాన్ని తిడతారు కదండి. మీరు 2-3 రోజుల్లో మెచ్చుకుంటారమ్మా. ఇక్కడ వచ్చిన డిబేట్ లో ఉన్న వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. ఆ రకంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని నాకు నమ్మకంగా ఉంది. ఓకే, లక్ష్మణ్ రావు గారు ఏం చెప్తారు ఈ పాయింట్స్ కి? సయ్యద్ గారి పాయింట్స్ కి మీరు ఏమంటారు? ఇంకో 2-3 రోజుల్లో మెచ్చుకుంటారని చెప్పేసి అంటున్నారు. మంచిదే సదృశ్యం. ఒక సమస్యకి పరిష్కారం చూపిస్తాము, ఆ సమస్యని లేకుండా చేస్తామని చెప్తే మంచిదే కదా. ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి బాధ తీర్చాలని మేము కూడా చెప్తా ఉన్నాం. రాజకీయాలు చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయం వాళ్ళ పార్టీల అభివృద్ధి కోసం, వాళ్ళ పార్టీ ఇంకో కోసం. కానీ మా రాజకీయాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళు నిరంతరం వాళ్ళ గొంతుకే వాళ్ళ కోసం మా పోరాటం, వాళ్ళ గలాన్ని వినిపించడానికి మేము చేస్తున్న రాజకీయం. అంతేగాని వాళ్ళకి మాకు చాలా వ్యత్యాసం ఉందమ్మా. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సునీత గారు, మనం ఎప్పుడు చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగినా ముందు పచ్చ మీడియా స్పందిస్తుంది, గవర్నమెంట్ స్పందించట్లా. పచ్చ మీడియా స్పందించి
ఇగో చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, ఆక్రమణ వచ్చింది, ఆయన చాలా సీరియస్ చేయరు అని రాస్తారు. ఇగో అరవ శ్రీధర్ ఒక అమ్మాయిని ఇచ్చేసాడు, సీరియస్ పడ్డారు. ఆదమూలం సురేష్ ఇగో ఒక ఆయన సీరియస్ అయ్యాడు. లేదా ఇంకొక ఎమ్మెల్యే భూ కబ్జా చేశాడు, చంద్రబాబు నాయుడు సీరియస్. ఇంకో ఎంపీ ఇంకా అవినీతి చేస్తాడు, ఇసుక దందా చేస్తాడు, చంద్రబాబు నాయుడు సీరియస్ అని పచ్చ పత్రికలు, పచ్చ మీడియా వాళ్ళు రాయడం, వాళ్ళు చూపించడం తప్ప చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్టుగా ఆయన నేను అక్కడ చూడట్లా. ఆయన చాలా ప్రశాంతంగా, చాలా కూల్ గా ఆయన టూర్లో ఆయన. సరే, మీడియా వరకు ఎందుకు కానీ ఇందాక ఒకటి మీడియా వరకు ఎందుకంటే వాళ్ళ మీడియా వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఈవెన్ ఇంకా కొన్ని మీడియాలో కూడా ఇందాక మస్తన్ రావు గారు చెప్పినట్లు కాపులు అని ఈ రకంగా మాట్లాడుతున్నారు. సరే, ఆ పాయింట్స్ వదిలేద్దాం. బట్ ఒక పాయింట్ ఇందాక మస్తన్ రావు గారు అడిగారు, కస్టోడియల్ కేసు ఎంపీ రఘునందన్ రావు విషయంలో కూడా అదే జరుగుతుంది, మీ హయాంలో జరిగితే ఆయన రఘురామకృష్ణంరాజు ఆయనది ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఇప్పటికీ విచారణలు జరుగుతున్నాయి, అది మీ హయాంలో జరిగింది, మీ హయాంలో కూడా కస్టోడియల్ టార్చర్లు జరిగాయి కదా అని చెప్పేసి ఆయన కూడా క్వశ్చన్ చేస్తారు. అంటే అప్పుడు మీరు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు వచ్చేసి అని చెప్పేసి అంటున్నారు. ద్వంద్వ వైఖరి ఎందుకు? వినాలం, కస్టోడియల్ టార్చర్ జరిగిందని ఎక్కడ నిర్ధారణ కాలేదు. ఆయనే కదా స్వయంగా చెప్తున్నారు, నన్ను హింసించారు కృష్ణంరాజే మాట్లాడినప్పుడు. ఆయన ఎన్నేం చెప్పుకోవచ్చు, అది నిర్ధారణ కాలేదు కదా, ఏ కోర్టు వరకు ధిక్కరించలేదు కదా. ఎస్, రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది, ఆయన కొట్టారని చెప్పి ఏ కోర్టు తీర్పు ఇవ్వలేదు కదా, ఆయన నిరూపించుకోలేదు కదా. జస్ట్ అది ఆరోపణ మాత్రమే. కానీ ఇక్కడ కస్టోడియల్ టార్చర్ చేసి ఒక వ్యక్తి చనిపోయాడు, కస్టోడియల్ టార్చర్ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు, దానికి దీనికి లింక్ చేస్తారంటే నాకు అర్థం కాదు. ఒక నిమిషం సయ్యద్ గారు, ఈ పాయింట్ కి ఒకసారి మీరే మాట్లాడాలి. ఒక నిమిషం. సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేశారు, నిర్ధారణ కాకపోతే సిఐ నాగరాజు ఎందుకు సస్పెండ్ చేయాలా? ఆయన ఉత్తముడు అయితే ఆయన ఎందుకు సస్పెండ్ చేయాలా? సిఐ నాగరాజు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఉత్తముడు అని చెప్పేసి ఎవరు, ఎందుకంటే వాట్ ఎవర్ కనీసం వేటు వేశారు, అది ఓకే, అది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీరే అన్నారు కదా సెల్ఫీ వీడియో, ఇవన్నీ విషయాలు వచ్చినప్పుడు మీడియా అయినా ఖండిస్తుంది, ఆ విషయం తప్పే, సిఐ విషయంలో జరగాల్సిందే. కానీ అక్కడితో ఆగద్దు, ఇంకా చాలా యాక్షన్ తీసుకోవాలి. ఒక నిమిషం మస్తన్ రావు గారు, ఏంటి మీ సబ్మిషన్? ఒక నిమిషం, మీకే సబ్మిషన్ అంట. ఎస్, మస్తన్ రావు గారు. ఇప్పుడు నాగరాజు గారి విషయంలో అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఏంటి, అక్కడ లభిస్తున్న ప్రాథమిక ఆధారాలు ఆ విధంగా సస్పెండ్ చేయటమే ఇదనుకుంటే, కాదంబరి జత్వాని కేసులో 4 IPS అధికారులు, మన కేసులో రఘురామకృష్ణ గారి కేసులో 4 IPS అధికారులు అరే మళ్ళీ అరుస్తారు ఎందుకండి? లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం అండి, ఆయన అడగాలనుకున్నది అడగనివ్వండి. ఒక్క నిమిషం, నేను మీతోనే మళ్ళీ మీ పాయింట్ తీసుకుంటాను. మస్తన్ రావు గారు చెప్పండి, ఒకసారి క్లారిటీ ఇవ్వండి. నేననేది ఏంటంటే, ఏ కేసులో అయినా సస్పెండ్ అయిందంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టే. ఆ కేసులో కూడా ఆ IPS అధికారులు సస్పెండ్ అయ్యారు, ఎడిషనల్ SP సస్పెండ్ అయ్యారు, IPS అధికారులు ఈ రఘురామకృష్ణరాజు కేసులో అయ్యారు, కాదంబరి జత్వాని కేసులో అయ్యారు. సస్పెన్షన్ అనేది క్రైటీరియా కాదు, నేర నిర్ధారణ అనేది జరగాలనేది పాయింట్. అంతేకాదు మనం వచ్చుకున్న లక్ష్మణ్ రావు కూడా మసిబూసు ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటే. వినాలంటే చెప్పండి లక్ష్మణ్ రావు. సస్పెన్స్ అనేది క్రైటీరియా కాదు, అదే నిర్ధారణ కాదని అనుకుంటే అసలు ఆ జత్మాలని తీసుకొచ్చి ఎవరో అసలు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి కాదు, మన ఆంధ్రప్రదేశ్ మహిళ కాదు, పౌరసత్వం కాదు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయికి న్యాయం చేయాలని ఇంత ఓదర స్వభావం ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ కి ఈ సాయి కృష్ణ మీద ఎందుకు లేదన్నా? సాయి కృష్ణ మీద ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడేమో ముగ్గురు IPS సస్పెండ్ చేశారు. అంటే కూటమి ప్రభుత్వం అక్షరాల IPS మీద పెట్టినటువంటి కక్ష ఎలాగైనా IPS వాళ్ళ అధికారం నుంచి తొలగించాలని పెట్టుకున్నటువంటి తీసుకొచ్చినటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఒక కల్పితమైన కథ ఈ కాదంబరి జత్వాలని కథ. కానీ ఇక్కడ కథ కాదు కదా జరిగింది. క్రాంతి కుమార్ ఆయన సెల్ఫీ వీడియోలో లైవ్ తీసుకుండా ఒక మాదిక సామాజిక వర్గం చెందినటువంటి క్రాంతి కుమార్ గారు ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన వేధింపులు తాళలేక అది సిఐ నాగరాజు పేరు చెప్పే కదా చనిపోయాడు.
మరి ఈ సాయి కృష్ణ ఇదే సీఏ నాగరాజు మరి దాని గురించి ఏ సమాధానం చెప్తాడు? దీనిపైన విచారణ జరిపించాలి కదా. ఒక సీఏ నాగరాజే ఉన్నాడా, లేదా అక్కడ విజయవాడ సిపిపి కూడా ఉన్నాడా, లేదా విజయవాడ డీజీపీ ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ హెడ్ డీజీపీ కూడా దీని హస్తం ఉందా? ఎవరు హస్తంతో ఈ అమ్మశెట్టి వాసు ఉండే హస్తం ఏంటి? అసలు అమ్మశెట్టి వాసు ఎందుకు వెళ్ళాడు? ఈ జనసేన పార్టీకి ఎవరైనా పెద్ద నాయకులకి దీనికి సంబంధం ఉందా? ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా బయటికి తేల్చాల్సిన విషయాలు. ఎందుకు ఒక నిమిషం ఈ పాయింట్ ఒక నిమిషం అండి మస్తాన్ రావు గారు ఒక నిమిషం నేను మిమ్మల్ని అడుగుతున్నా సునీత గారు, చెప్పండి. అడిగిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది? సయ్యద్ గారు ఒకసారి దీనికి మీరే క్లారిటీ ఇవ్వాలి. ఒకటి, ఉన్నతాధికారులను విచారించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఖచ్చితంగా ఉందండి. దాంట్లో మా సీఎం గారు ఇక్కడ కూడా ఎంత కూడా వెనకాడరైనా, ఎందుకంటే ఆయన సీనియర్ సీఎం. ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా ఆయన ఉపేక్షించడు. ఎందుకంటే నిన్న హై కమిటీ దాంట్లోనే ఆయన సీరియస్ గా అందరు అధికారులకు చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ తప్పులో పాల్గొని ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ఒక నిమిషం సార్, నా మాట పూర్తవనివ్వండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఒక్క నిమిషం అండి. రాజధాని ప్రాంతంలో 4 రోజుల పాటు మా అబ్బాయి కనపడటం లేదని నెత్తినోరు బాదుకుంటే స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ అయిందంటారేంటి? ఆమె 4 రోజుల పాటు అందరి కాళ్ళ వేళ పడిందండి. 40 రోజులు వస్తుంది. ఇప్పటికి 40 రోజులు ఇవాళకి మస్తాన్ రావు గారు. అవును, అదే 4.5 రోజుల పాటు కాళ్ళ వేళ పడింది. ఎవరు దిక్కుమొక్కు లేదు. సీరియస్ అవడం ఏంటండి? అక్కడ అధికారులు ఏమయ్యా? రాజధాని అది లేకపోతే శ్రీకాకుళం దగ్గర మారుమూల గ్రామం? రాజధాని ప్రాంతంలో ఒక తల్లి నేరస్తుడే కావచ్చు, నేరస్తుడైనప్పటికీ కూడా అందరి పోలీసు అధికారుల దగ్గరికి న్యాయవాదులు కూడా కేసు తీసుకోవద్దని మేనేజ్ చేశారంట. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. కొంతమంది కనకదుర్గని ఆమె చెప్పింది, నన్ను కేసు తీసుకోవద్దని ఒత్తిడి తెచ్చారు. ఏంటిది? రాజధాని ప్రాంతంలో ఉన్నావా లేదా మారుమూరు అడవుల్లో ఉన్నావా? వినండి, చెప్పండి సయ్యద్ గారు. 4 రోజుల నుంచి ఆ కేసు గురించి విచారం చేయలేనంటే అది అధికారులు చేసిన తప్పని నేను అంటాను. నేను మాట్లాడుతుంది అధికారులు తప్పు అంటే సరిపోదండి. చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఇక్కడ. ఖచ్చితంగా ఉండాలమ్మా. ఎస్, ప్రభుత్వాన్ని బాధ్యత ఖచ్చితంగా ఈ విషయంలో. అధికారులు తప్పు అని అంటే సరిపోదు. ఖచ్చితంగా అంటే ఎవరైనా సరే మంచి చేసినప్పుడు మెచ్చుకున్నారు, కానీ ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బాధ్యత తీసుకోవాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. అధికారులది తప్పు అంటే మాత్రం సరిపోదండి. ఇంకా ఎప్పుడు అనేది ప్రశ్న. 1 కాదు 2 కాదు 40 రోజులు అయిపోయింది ఆ తల్లికి సంబంధించి. ఇప్పటి వరకు ఇంకా ఏమీ లేదు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఇందాక లక్ష్మణ్ రావు గారు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. ఏం జరిగింది? ప్రభుత్వం ఏం చేస్తుంది? సీరియస్ అంటే సరిపోదు కదా. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఒకసారి ఆయన ఏం చెప్తారో విందాం. ఎస్ సయ్యద్ గారు చెప్పండి. అంటే సీరియస్ అంటే అది మాటల్లో గాని చేతల్లో కనిపించట్లేదు అంటారు కదా. మాటలు కోటలు దాటుతున్నాయి గానీ కాళ్ళు కడప దాటట్లేదు అన్నట్టుంది పరిస్థితి. మీరు చంద్రబాబు గారు నాయుడు గారు మాటలు సీరియస్ గా అని మనకు మాట చెప్తుంటే కదా, అక్కడ అధికారులు ఏ రకంగా కదలికి వచ్చిందో మీ మీడియా వాళ్ళకే తెలిసిపోతుంటది. రేపు ఎల్లుండి జరిగే విచారణలో తెలుగు మీడియాకి తెలియదండి, మీ పచ్చ మీడియా తెలిసిపోద్ది. ఈ తెలుగు మీడియా తెలియదు, మీ పచ్చ మీడియా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంతర్గతం ఏంటనేది. ఒక నిమిషం ఆ పాయింట్ కాస్త పక్కన పెడితే సరే. ఒక నిమిషం పాయింట్ ఉపయోగపడేది మాట్లాడితే బెటర్ ఏమో. ఎవరికి ముందు ఏం తెలుస్తుందో ఏంటి అని పక్కన పెట్టినా ఫస్ట్ సొల్యూషన్ ఏంటి సయ్యద్ గారు? చాలా న్యూట్రల్ ఉంటుంది కాబట్టి వాళ్ళని మీ బొట్టలు వేయకండి. మీ పచ్చ మీడియా గవర్నమెంట్ ప్రభుత్వం దీంట్లో అన్ని విధాలుగా కూడాను ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి పూర్తిగా రెడీగా ఉన్నారు. ప్రాథమిక విచారణ జరిగిపోయింది. రేపు జరిగిపోయే విచారణలో అన్ని బయటకు వచ్చేస్తాయి. మీ మీడియా వారే చెప్తారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నించోబెడతాం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని క్షమించేది కూడా లేదు దీంట్లో. ఎందుకంటే ఒక మంచి ప్రాణం పోయింది.
ఏదో ఆస్తి నష్టమో ఏదో జరిగిందంటే దానికి వేరే విషయం, కానీ ఏకంగా మంచి ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోవడానికి ఎవరు కారుకోయాడని చెప్పేసి సీఎం గారు దీంట్లో ఖచ్చితంగా దీంట్లో కరెక్ట్గానే చెప్పారు. ఆ రోజు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో, ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోమన్నారు. మీరు ఇందాక మాట్లాడారు, మన మస్తాన్ రావు గారు మాట్లాడారు, అలాగే పెద్దలందరూ మాట్లాడారు. దీంట్లో మనం రాజకీయాలు చేస్తానికి ఇక్కడ దీంట్లో డిబేట్ లో రాలా, రాజకీయాలకు మాకు సంబంధం లేదు. ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే ఒక వ్యక్తి లాకప్ డెత్ లో ప్రాణాలు పోయినాయి అని చెప్పేసి నిర్ధారణ జరిగిపోయింది. ఎవరు దీనికి కారకుడు, దాని మీద పూర్తి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి దానికి ఒక్కోటి వదిలేసుకుంటూ పోతే ఎక్కడ పడితే అక్కడ అలాగే జరిగే పరిస్థితి. సింపుల్ అండి, మీరు చెప్పింది పాయింటే, కానీ ఒకటి సింపుల్, సిఐ విషయంలో ఆయనకి నాగరాజ్ పైన 1 కాదు 2 కాదు చాలా విషయాలు ఇప్పటికీ కోర్టులో హాజరు కావాలి. కొన్ని కేసులు ఉన్నాయి. మొన్న వాయిదాలు పడ్డ కేసులో కూడా రాలేదు, ఆయన పట్టుకొని తీసుకొని రండి అని పోలీసులకు చెప్పాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే కేసు పుట్టప్ అవుద్దో ఆయన మీద ఎటువంటి కేసులు ఉన్నాయి, ఎట్లాంటి ఆయన కార్యకలాపాలు చేశాడు, దాని మీద ఆయన మీద ఎలిగేషన్స్ అన్ని బయటకు వస్తాయి. ఆల్రెడీ ఉన్నాయి, నేను చెప్తున్నా, ఆల్రెడీ కేసులు కోర్టులో ఉన్నాయి. మొన్న 1-2 వాయిదాలకు కూడా రాకపోతే కోర్టే పోలీసులను తీసుకొని ఎప్పుడు వస్తారో మీరే చెప్పండి, అతను ఎప్పుడు వస్తారో అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అంటే అంత సీరియస్ గా ఉందా? ఎక్కడున్నాడో తెలీదు, కోర్టుకు రాడు, వెయిట్ వేస్తే సరిపోయిందా? గత గవర్నమెంట్ లో కూడా పోలీస్ అధికారులకు హైకోర్టు పిలిపించి మొట్టకాయలు వేసిన రోజులున్నాయి. నేను దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనం సాయి కృష్ణ లాకప్ డెత్ గురించే మాట్లాడుతున్నాం. గతంలో అధికారులు కోర్టుకు హాజరవక పిలిపించి అరెస్ట్ తీసుకొచ్చి కనీసం వాళ్ళకి 10 రోజులు 15 రోజులు 20 రోజులు జైలు వేసేసిన రోజులు కూడా ఉన్నాయి. అలా అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళతో పాటు ఉంటుంది కదా. ఈ కేసు విషయంలో మీరు గమనించండి, ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు విషయంలో మాత్రం గవర్నమెంట్ పూర్తిగా దాని మీద పూర్తి విచారణ చేపించి ఎవరికి ఏం జరగాలో అది జరిగి చూపిస్తాను. చూడండి, కావాలి 2-3 రోజులు. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం అండి, లాస్ట్ ఫైనల్ గా వస్తాను, నేను మీ దగ్గరకు వస్తాను. ఫైనల్ గా చంద్రశేఖర్ గారు, ఉన్నతాధికారుల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్, ఏ రకంగా ఈ కేసు ముందుకు వెళ్తే అసలు వాస్తవాలు బయటకు పడతాయి? ఒకటి సీఎం మట్టుకే ఇది ఆగిపోదు, కేసు ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎస్పీ కూడా సస్పెండ్ అవ్వాలి, వాళ్ళకి 302 కేసు పెట్టాలి ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే లాకప్ డెత్ లో లాకప్ 3rd డిగ్రీ టార్చర్ లో లాస్ట్ టైం సునీల్ కుమార్ అనే ఐపీఎస్ ని అరెస్ట్ చేసి లోపల వేశారు గతంలో. అలాగే ఇది కూడా జరగాల్సిందే. అందులో పర్టికులర్ గా ఇది మర్డర్ కేసుగా ట్రీట్ చేయాలి, మర్డర్ కేసుగా. ఎందుకంటే ఎంత గత నెల 9వ తారీఖు నుంచి ఈ నెల ఇప్పటి వరకు కూడా మనిషి ఆచూకి తెలియకుండా ఆ మనిషిని చంపేసి ఆ మనిషి యొక్క శవాన్ని తీసుకెళ్లి కాల్చి బూడిద చేసి ఆ బూడిది కూడా ఆంధ్రగండ కృష్ణానదిలో పడేసి ఇంత ఈ ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఇది. ఈ మర్డర్ కి మళ్ళీ మసిపూసి మూసేయడానికి అంశెట్టి వాసు 2 కోట్ల బేరం ఆడటం, ఈయన కూడా తీసుకొచ్చి లోపల పెట్టాలి. వీళ్ళందరినీ, ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పడేయాలి. ఇది సిట్టు వల్ల దీని వల్ల అవ్వదు. మన హైకోర్టు జడ్జి చేత కానీ లేదా సిబిఐ ఎంక్వైరీ కానీ జరిగితేనే బాగుంటుంది. ఇది ఇందులో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్, ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. నెల రోజుల నుంచి జరుగుతుంటే ఈ రోజు వరకు స్పందించని ముఖ్యమంత్రి గారు, అసలు ముఖ్యమంత్రి అని ఆయన నెల రోజులు, ఇవాళకి 40 రోజులు, ఇవాళ నేను సీరియస్ అయ్యాను, వీళ్ళ ఈ కేసు సంగతి చూడండి, ఈ కేసు సీఎం సస్పెండ్ చేసామంటే సస్పెండ్ చేసి కంటి తుడుపు చర్యలు ఏంటి? ఇందులో ఆ తల్లికి పుత్రశోకం తీరాలి అంటే మాత్రం ఇది తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే వీళ్ళందరికీ, ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా. లక్ష్మణ్ రావు గారు, ఏంటి మీ సబ్మిషన్? ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, అమ్మిశెట్టి వాసు బేరసారాలకు వెళ్ళాడు కాబట్టి అమ్మిశెట్టి వాసు జనసేన పార్టీ, చనిపోయిన వ్యక్తి కూడా జనసేన పార్టీ సింపథైజర్, జనసేన పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఏదో బలమైన కేసులో ఇరికించాలని, ఆ వ్యక్తి బలమైన కేసు ఒప్పుకోలేదు కాబట్టి ఆ వ్యక్తిని కస్టడీలో టార్చర్ చేసి చంపేశారని అర్థమవుతోంది. ఈ జనసేన పార్టీలో ఆ పెద్ద నేతను ఎవరిని కాపాడడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జనసేన పార్టీ ఆ పెద్ద నేత ఎవరు ఆస్తం ఉంది? లేకపోతే అమ్మిశెట్టి వాసు వెళ్ళి బేరసారాలు ఆడవలసిన అవసరం ఏముంది?
2 కోట్లు డీలింగ్ చేశారంటే ఇది పెద్ద తరహా పెద్ద స్కామ్ కేసులో కనబడుతోంది. కాబట్టి ఖచ్చితంగా సమగ్రమైన విచారణ అమిత్ వాసు నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. అమిత్ వాసుకి సిఐకి ఉన్నట్టు సంబంధం ఏంటి, అమిత్ వాసుకి విజయవాడ సిపికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అమిత్ వాసుకి అలాగే డీజీపీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఏ కేసు వల్ల సాయి కృష్ణని ఇంతలా టార్చర్ చేసి చంపేశారో, ఏ కేసు ఒప్పుకోలేదని చెప్పి ఏ కేసును బనాయించాలని, అసలు జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆ పెద్ద నాయకుడిని ఎవరిని కాపాడాలని ఈ యొక్క సాయి కృష్ణుని చంపారని ఈ అనుమానాన్ని కూడా మన ప్రజల్లో సోషల్ మీడియాలో రేకెత్తున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ సమాధానంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలి. అలాగే ఆ తల్లికి ముందు న్యాయం చేయాలి. అసలు ఆ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారు, ఏ కేసు మీద బలవంతంగా టార్చర్ పెట్టారు, ఏ కేసు ఒప్పుకోలేదని చంపేశారు, అసలు ఆ పిల్లని చంపితే ఆలోచన విధానం కూడా ఈ కూటమి ప్రభుత్వం లేదంటే ఈ విధంగా విచారణ జరిపించాలి. జనసేన పార్టీకి ఈ కేసుకి లింక్ ఉందన్నది అర్థమవుతోంది. ఎందుకంటే అమిత్ వాసన్న వాడు ఆ తూర్పు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా ఉన్నాడు, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. కాబట్టి ఒక పార్టీకి సంబంధించిన ఒక అమిత్ వాసు వెళ్ళాడంటే అసలు జనసేన పార్టీ పెద్ద నాయకుడిని ఎవరినో కాపాడడానికి అమిత్ వాసు వెళ్ళాడని అర్థమవుతోంది. ఖచ్చితంగా అమిత్ వాసుని ముందు అరెస్ట్ చేసి ఆయన సమగ్రమైన విచారణ జరిపిస్తే లోపల ఈ డొంకంతా కూడా కుదురుతుందని నాకు అర్థమవుతుందండి. ఓకే అండి, మస్తాన్ రావు గారు మీ ఫైనల్ కంక్లూజన్ ఏంటి? వస్తానండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. ఒక్క నిమిషం అండి మస్తాన్ రావు గారు, ఏంటి మీ కరెక్షన్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిన ఏవి కూడా ముందుకెళ్ళలేదండి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు. ఓకే అండి, ఏ ఒక్కరి మీద కూడా కనీసం యాక్షన్ తీసుకున్న పాపాన్ని పోలా. చంద్రబాబు నాయుడు గారు నేను సీరియస్ అయ్యాను ఈ తప్పు అన్న ఏ ఒక్క సంఘటన మీద కూడా. రైట్ అండి, మస్తాన్ రావు గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. ఓకే అండి చంద్రశేఖర్ గారు, మస్తాన్ రావు గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. సునీత గారు, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారులు, స్టేషన్ లో ఎవరైతే కానిస్టేబుల్ తో సహా అదే ఉన్నత ఏసీపీ గానీ డీసీపీ గానీ ఎవరు ఇన్వాల్వ్ అయినారు, కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నా వాళ్ళందరి మీద కూడా రఘురామకృష్ణరాజు గారి కేసులో, కారంబూర్ జత్వాని కేసులో ఎంత వేగంగా అయితే స్పందించిందో, ఐపీఎస్ ని కూడా సస్పెండ్ చేయడానికి వెనకాడలేదు, ఇది కూడా అదే స్థాయిలో వేగంగా సస్పెన్షన్ లా, డిస్మిస్ లా ఏం చేస్తారా? లేకపోతే ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో ఇంతవరకు కూడా ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు గాదే సాయి కృష్ణని అరెస్ట్ చేశారా లేదా అనేది ఇంతవరకు ప్రభుత్వం స్పష్టం చేయలేదు. అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా లేదా అనేది చూడలేదు. అతను పోలీస్ స్టేషన్ రికార్డ్స్ లో ఉన్నాడా లేదా చూడలేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా అనేది కూడా ఈ రోజు కూడా చెప్పలేదు. సో ఇంకోటి ఏంటంటే అసలు సిఐ నాగరాజ్ అనే వ్యక్తి కూడా మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది, నీ మీద ఆరోపణలు కరెక్టా కాదా, నువ్వు సాయిని తీసుకొచ్చి వేధించావా లేదంటే వేధించానంటే వేధించానని, లేకపోతే లేదని, అరెస్ట్ చేయించి తీసుకొచ్చానని ఒక్క విషయం కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఉన్న ప్రశ్నలు వీటిని తేల్చాల్సిన అవసరం. సయ్యద్ గారు ఫైనల్ గా మీ కంక్లూజన్. మ్యూట్ లో ఉన్నట్టున్నారు, చెప్పండి. నా కంక్లూజన్ ఏంటంటే ఈ కేసులో ఇందాక మాట్లాడిన పెద్దలందరూ కూడాను పూర్తిగా విచారణ జరగాలి, వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పడం దానికి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ లో కూడాను ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. ఎంతో మీద ఒక ఎంపీ గారి మీద సమయం తక్కువ, ప్లీజ్ కంక్లూడ్. సీఎం గారే, ఆ రోజుల్లో సీఎం గారే అలాంటి పరిస్థితి. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆ సమయం అయిపోయింది, ఆయన చెప్పనివ్వండి. ఒక స్టేషన్ పరిధిలో జరిగిన దానికి అక్కడున్న అధికారుల మీద అక్కడ జరిగిన అధికారుల మీద చర్య తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అది పూర్తిగా గవర్నమెంట్ దానికి చర్య తీసుకోవడం జరుగుద్ది. రైట్, చూద్దామండి భవిష్యత్తులో ఈ కేసు సంబంధించి నిజాలు బయటకు రావాలి, అందరూ అదే ఆశిస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తే ఇంకా ఫాస్ట్ గా ఈ విషయంలో యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని అందరు భావిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద సాయి కృష్ణ కేసు విషయంలో మాత్రం అసలు నిజాలు బయటకు రావాల్సిందే, విచారణ ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది, చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన వ్యవస్థే ఈ రోజు చేతుల్లోకి తీసుకుంటే అటు ప్రజలకి నమ్మకం
నమ్మకం సన్నగిల్లుతుంది. ఒక సెల్ఫీ వీడియో కూడా అదే చెప్తుంది. ఒక స్టేషన్ కి వెళ్ళాలంటే ఒక వ్యక్తి భయపడుతున్నారంటే ఆ వ్యవస్థలో ఎంత దారుణంగా ఉంటుందో కూడా ఈ రోజు ఆ వ్యవస్థ పైనే, పోలీస్ వ్యవస్థ పైనే ప్రజలు కాస్త నమ్మకాన్ని సన్నగిల్లించే సమయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ టైంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యి పోలీస్ వ్యవస్థ కూడా ఈ విచారణ ఇంకా వేగవంతం చేస్తే కానీ ప్రజలకి పోలీసుల పైన ఒక నమ్మకం అయితే కలుగుతుంది. చూద్దాం మరి ఈ కేసుని ఇంకా ఎంత త్వరగా ముందుకు తీసుకువెళ్తారు, ఏమైనా క్లారిటీ వస్తుందా లేదా అని. ఏదేమైనప్పటికీ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని అటు జీ తెలుగు న్యూస్ కూడా కోరుకుంటుంది.